ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ సీతారాముల శోభాయమాన దర్శనం. తిరుపతి కోదండరామాలయంలో అష్టోత్తర శతకంసాభిషేకం. టీటీడీ పెద్దజియంగార్ మఠంలో తిరుపావై పాసుర పఠనం. తిరుమల శ్రీవారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవ వైభవం. తిరుపతి గ్రామదేవత సన్నిధిలో మహాచండీ హోమం. తాతయ్యగుంట గంగమ్మ తల్లికి విశేష అర్చనలు. రామావతారంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహుని అనుగ్రహం. సింహాచల క్షేత్రంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా భాసలితున్న తిరుపతి కోదండరామాలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన అష్టోత్తర శతకలసాభిషేకోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. ఉత్సవంలో తొలుత అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని, శ్రీకృష్ణ స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో పుణ్యాహవచనం, రక్షాబంధనం, కుంభారాధన, 108 కలశాల ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం కలశాల్లోని విశేష పరిమళ ద్రవ్యాలైన పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పరిమళాలతో సీతారాములకు, శ్రీకృష్ణస్వామి, సుదర్శన చక్రతాళ్వార్లకు శోభాయమానంగా అష్టోత్తర శతకలసాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఉక్తహోమం, పూర్ణాహుతి నిర్వహించి స్వస్తి సూక్తం, సేవాకాలం, శాతుమర, ఆస్థానం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఆండాళ్ళమ్మవారు శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వార్గా పేరుగాంచిన విష్ణు చిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు.
శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుపావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమురాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుపావై పాసుర పట్టణంతో తిరుమల గిరులు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ పెద్దజీయర్ స్వామివారి మఠంలో జియంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు భక్తి ప్రపతులతో పాసురగానం చేశారు. श्रीमते रामानुजाय नमः। श्रीमद्वरवरमुनये नमः। கத்துக்கரவை கணங்கள் பலகரந்து சத்தார் திரளழிய சென்னு செரு செய்யும் உத்தமுன் இல்லாத கோவலர்தம் பொற்கொடியே உத்தரவல்குல் உணமயிலே போதரா சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து என் முத்தம் புகுந்து வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் ஆண்டாள் திருவடிகளே சரணம். ஸ்ரீயः காந்தாய கல்யாண நிதயே நிதயேர்த்தினாம் ஸ்ரீவேங்கட நிவாசாய శ్రీనివాసాయ మంగళం. తిరుమల శ్రీవారి సోదరిగా తిరునగరి వాసుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో మంగళవారం మహాచండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధనుర్మాసం పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో అర్చకులు చల్లని తల్లిని గంగమ్మను పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరణ చేసి కొలువు తీర్చారు. తర్వాత పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపి మహాచండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక క్రతువులను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం యాగమండపంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చిన అర్చకులు వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. पवित्रेण सूर्य सरस्वती स्वाहा देवस्तात्मदापुनान्तचित्रेण पवित्रेण सूर्य सरस्वती स्वाहा तत्सर्वरेण्यं भर्गो देवस्य धीमहि कलशपूर्णावाहं समितो गृहीत्वा मूलाग्राभ्यां मृदङ्गुस्पर्शयित्वा अभ्यर्चा अक्षत आज्या चरुभिर्इमामे अग्निष्टकाधेन नमस्सन्त्वेका च सदन्त सहस्रं चावितं च निवितं च प्रजतं च आत्मनं च न्यद्भुतं समुद्रश्च पञ्चचान्तस्वराज्ञश्चेद इमामे अग्निष्टकाधेन नमस्सन्तु अधिदेवन्यस्वा अनवदेवन्यस्वा सरस्वदेवन्यस्वा देवसमितं वसुवा सृष्टि शतसहस्रा आग्नितमक्षयमकुटमानजा
समेतया मूर्धूः अन्तिमया पूर्वोक्तदेवं गुणविषेदनविदिष्टायामस्यातुदस्सदेवदेवस्य श्रीनिवासस्वामिना प्रीत्यर्थं सभ्याकुण्डेषु सभ्याकपरमान् स्वमहितमादात्से आदत्स्वात्मेदय स्वाहा। ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో రాపతు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు విశిష్ట రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన తర్వాత దేవేరి సమేతంగా స్వామివారికి సకల శోభితంగా అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చారు. స్వామివారికి రామావతారంలో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుపావై పావసర పట్టణం చతుర్వేద పారాయణాల నడుమ స్వామివారికి పల్లకీ ఉత్సవాన్ని జరిపి నివేదన హారతులు సమర్పించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గరుడాద్రి పర్వతంపై కొలువు తీరిన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అశ్వవాహన సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రాతకాల అర్చనలు, తిరుపావై సేవాకాలం నిర్వహించారు. తర్వాత సకల సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తిరుచిపై, శ్రీ గోదాదేవి అమ్మవారిని పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధి ఉత్సవం నిర్వహించి మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పెరుందేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా దీపారాధనలో పాల్గొన్నారు. అనంతరం ఆచార్య కె రాజగోపాలన్ ఆసక్తికరంగా వివరించిన తిరుపావై ప్రవచనామృతాన్ని ఆస్వాదించారు. ఓం శ్రీ సరత్నాంగ నాటి తిరుప్పావై వ్రతాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. తిరుప్పావై వ్రతములో ఈరోజు 11వ పాశురం. విశేషం ఏమిటి అనంటే, రోజుకి ఏ పాశురమైతే గోదాదేవి మనకి ప్రబోధిస్తున్నదో ఆ పాశురముల ద్వారా వ్రతాన్ని చేయిస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దివ్య దేశములో వెలసినటువంటి దేవాది దేవుని అనుగ్రహాన్ని మనకు కల్పిస్తూ ఉన్నారు. తిరుప్పావై ప్రబంధంలో ఇదే విశేషం. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నెల రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు, తిరుపావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విశేష కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుపావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. దేవదేవుడైనటువంటి ఆ వటపత్ర సాయికి ఈ చక్కటి పాసురు మాలను సమర్పించినది. ఆ పాసురపు మాలలో ఈనాడు మనం 11వ పుష్పాన్ని భగవంతుడికి సమర్పించుకుంటున్నాం. ఈనాటి గోపిక శ్రీకృష్ణుని యొక్క పొరుగింటి పిల్ల, చాలా అందగత్తె. అందువల్ల ఒక ధీమా, మనం కృష్ణుని కొరకు వ్రతం చేయాల్సిన పనిలేదు, కృష్ణుడే తన కొరకు వ్రతం చేస్తాడు అనేటువంటి ఒక ధీమాతో ఆవిడ అలా పడుకునే ఉన్నదట. అది మాత్రం కాదు, ఆ మంచి గోసంపద, సంపద అంటేనే గోసంపద. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆవు ఉండాలి. ఆ గోవును రక్షించడం అనేది మన యొక్క భారతీయ సంస్కృతి అన్నమాట. తమిళనాడు దివ్య దేశంలో విశ్వరూప దర్శనం అని ఒకటి ఉంటుంది. మొట్టమొదటగా ఆ భగవంతుడి యొక్క ఆ దేవాలయ తలుపులు, అంటే మూలమూర్తి వేంచేసినట్టు ఆ తలుపులు ఎప్పుడైతే తెరుస్తారో ఆ సమయంలో ఆ గోవును అక్కడ నిలబెడతారు. అందరూ కూడా ఏం చేస్తారంటే గోవు యొక్క ముఖం పవిత్రంగా భావిస్తారు, కానీ గోవు యొక్క పుచ్చమే పవిత్రం. ఆ తోక ఉన్నదే అదే పవిత్రం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం.
సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో శ్రీ సర్వకార్య సిద్ధి కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సకల జనులు శ్రేయస్సును కోరుతూ హోమాలను నిర్వహించారు. కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలను నిర్వహించిన తర్వాత వేద పండితులు గణపతి హోమం, లక్ష్మీ హోమాలను శాస్త్రోక్తంగా జరిపి హోమాలను నిర్వహించారు. అనంతరం పుష్పాభిషేకం, లక్ష్మీ కుబేర కుంకుమార్చన, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి పంచామృతాలతో అభిషేకం తదితర క్రతువులను భక్తిరసభరితంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంపదలొసగి సంతసమిడుమ సంగీతామృత వర్షిణి. సంపదలొసగి సంతసమిడుమ సంగీతామృత వర్షిణి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, నవరత్న ఖచ్చిత బంగారు ఆభరణాలు, పుష్పమాలికలతో శ్రీరామచంద్రమూర్తి అలంకరణలో దివ్యాంగ సుందరంగా అలంకరించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధిలో స్వామివారి తిరువీధి ఉత్సవం కనుల పండుగ జరిగింది. చిత్తూరు బ్రాహ్మణ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని సకల భువనాలను పరిపాలించే శ్రీ భువనేశ్వరీ దేవిగా సర్వాలంకార శోభితంగా అలంకరించి కుంకుమ పూజలతో సేవించారు. ఇక ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని సుందరమూర్తులను చక్కని అలంకరణలతో వేంచేపు చేసి తులసి దళాలు, పుష్పాలతో సహస్రనామార్చనలను నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అర్చనాది కైంకర్యాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీ మహావిష్ణవే నమః. మాయా వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే. మాయా వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే. అనంతపురం పాత ఊరులో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో పౌర్ణమి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి, శివపార్వతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వసుందరంగా కొలువు తీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి లోక కళ్యాణాన్ని కోరుతూ దత్తహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొనిజేడు గ్రామంలోని గీతా మందిరంలో గీతా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన భక్తిరసభరితంగా జరిగింది. ముందుగా శ్రీకృష్ణ భగవానుడి విరాట్ చిత్రరూపానికి పూలమాల అలంకరించి హారతులు అందజేశారు. అనంతరం భక్తులు భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ నగర సంకీర్తనలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే.
जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते गरुडवाहना कृष्णा गोपिकापते शरणुमोहना कृष्णा प्रभो सद्गते। ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో మద్ది చెట్టు కింద స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. మద్ది చెట్టు కింద స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక ఆరాధనలను జరిపారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి దీక్ష స్వీకరించిన భక్తులు స్వామివారి సన్నిధిలో హనుమద్ వ్రత పూజలను పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఇరుముడిని సమర్పించి దీక్షను విరమించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆది దంపతులకు ప్రదోష నందివాహన సేవ కనుల పండుగగా జరిగింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి నందివాహనంపై వేంచేపు చేశారు. విశేషంగా హారతులు సమర్పించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్ధనారీశ్వరులకు నందివాహన సేవను సభక్తిపూర్వకంగా నిర్వహించారు. नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा नमामि स्मरामि भजामि शंकरा। తిరుపతిలోని మిట్టవీధిలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం స్వామివారికి అభిషేక సేవ జరిగింది. స్వామివారి సన్నిధిలో అర్చకులు 1008 కలశాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అనంతరం సంకల్ప పూజలతో స్వామివారికి వేదమంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ అభిషేక సేవ పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు నీరాజనాలు అందజేశారు. చిత్తూరులోని శ్రీకృష్ణ విలాస మందిరంలో ధనుర్మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. రుక్మిణీ సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామివారిని వర్ణమయ పుష్పమాలలు స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసి శ్రీకృష్ణ తులాభార ఘట్టాన్ని నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 69,294 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,837 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,10,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.